తెలుగు టేస్ట్ బడ్స్కి స్వాగతం. ఈరోజు మనం గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి ఒక మైక్రోవేవ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడిని తీసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మైక్రోవేవ్ లేని వాళ్ళు మీరు సేమ్ ప్రాసెస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మైక్రోవేవ్లో పెట్టుకొని మూత సగం వరకు పెట్టుకోండి. తర్వాత దీన్ని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం తిరగమాత గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. దాన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కుక్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడిని యాడ్ చేసుకోండి. వాటిని ఆనియన్స్తో బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఒక 5 minutes కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ గోరుచిక్కుడు ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.